పేట ఆకేరు వాగుపై అనేక కుటుంబాలు గత 60 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నాయి. దాని మీద ఇసుక పోసుకుంటూ చుట్టుపక్కల గ్రామాలకు ఇళ్ళు కట్టుకునే వారికి, గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఈ విధంగా తోడ్పడుతూ చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఆకేరు వాగుపై ఉక్కుపాదం మోపారు. దాంతోపాటు తెలంగాణ మొత్తం ఎక్కడ ట్రాక్టర్లు అక్కడనే నిలిచిపోయాయి. దాంతోపాటు అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వర్ధనపేట నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కు మా యొక్క బాధను తెలియపరచడానికి ఇక్కడికి వచ్చినాము. మేము 2 నెలల కాంచి ఇబ్బందులకు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, చిట్టీల పరంగా ఇబ్బందులకు బాధపడుతున్నాము. కాబట్టి మాకు ఆకేరు వాగుపై మేము మా యొక్క సొంత భూమిలో మేము ఇసుక తోడుకుంటా అంటే వీళ్ళు మాత్రం మా మీద ఉక్కుపాదం మోపుతారు. మీరెవరయ్యా మా భూమి మీద మేము మా పట్ట భూములలో మేము ఇసుక తోడుకుంటానే వీరు వచ్చి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడతారు. కాబట్టి మేము మా భూముల నుంచి ఇసుక తీసుకొని మా చుట్టుపక్కల గ్రామాలలో ఇండ్లు కట్టుకోవడానికి, మాకు వసతులు కల్పించడానికి మన కలెక్టర్ను ఆదేశించడానికి అడగడానికి ఇక్కడికి వచ్చినాము. దాని కొరకు మేము ఇక్కడికి వచ్చిన ప్రయత్నం చేస్తున్నాం. అది గత ఇంకొక 4 రోజులైతే తిండికి కాదు కదా, అనేక విధాలుగా ఇబ్బందులకు బాధపడుతున్నాం. ఏ విధంగా అంటే చిట్టీలకు కానీ, ఫైనాన్స్లకు కానీ అనేక విధాలుగా గత 60 సంవత్సరాల నుంచి ఎట్లయితే ఇబ్బందులు పడుతున్నాం, ఫైనాన్స్లకే కానీ చాలా బాధపడుతున్నాం. కాబట్టి మా మీద దయ ఉంచి గౌరవనీయులు కలెక్టర్ గారు ఇటువంటి ఉక్కుపాదాన్ని మోపకుండా చూడాలని మేము ప్రాధేయపడుతున్నాం. ఈ ఆకేరు ఇసుక పని మీద మేము బతుకుతున్నాము. నేను ఎంఏ టీపీటీ చేశాను. నిరుద్యోగ వృత్తి వల్ల ఏ ఆధారం లేక నేను ఈ ట్రాక్టర్ వృత్తికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో కిరాణా సామాన్ తీసుకోవడం దుస్థితి ఏర్పడ్డది. 2 నెలల కాంచి రాష్ట్ర గవర్నమెంట్ అయిన మమ్మల్ని ఉక్కుపాదం మోపడం జరిగింది. విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మీద మేము దౌర్జన్యం చేయడం లేదు, దాని మీద జీవనోపాధి మాకు కల్పించమని కోరుతున్నాము. కలెక్టర్ గారికి రాష్ట్ర గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయచేసి మా విజ్ఞప్తి మీరు కనుకరించాలని మేము తెలియజేసుకున్నాం. ఇంట్లో ఇప్పుడు తినడానికి పిల్లలు బడి స్కూళ్ళు బంద్ చేస్తున్నారు. పిల్లలు బడి పంపించకుండా విద్యా సంస్థలు మొత్తం బంద్ చేస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వెళ్ళారు. స్కూల్లో తోలుదామంటే మా జీవనోపాధి కోసం ప్రైవేట్ స్కూల్లో అందరు తోలుతుంటే మేము ఒక 10,000 కూడా కట్టలేని పరిస్థితులు ఏర్పడేది మా పరిస్థితి. మీరు మమ్మల్ని కనికరించి మీరు మా మీద ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవాలని కోరుతున్నాను. దరిదాపులో నేను 20 సంవత్సరాల నుండి ఈ పని చేస్తున్నాను. దాంట్లో నేను ఎంఏ టీపీటీ చేశాను. ఈ నిరుద్యోగ వృత్తి వల్ల ఈ పని చేయాల్సి వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్కి ఇదే వినియోగించుకుంటున్నాం. వేరే పని అసలు ఈ ఆర్థిక యంత్రీకరణ వల్ల వ్యవసాయ పనులు కానీ ఇతర ఏ పనులైనా అసలు ఏ పని దొరకడం లేదు. ఏ పని దొరకక ఇంటికాడ నిరుద్యోగ వృత్తి వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. లేదా పనికి పోతే 200-300 కరువు పని పెడుతున్నారు గవర్నమెంట్. దాని ద్వారా 200 రూపాయలు పెడితే ఒక నూనె ప్యాకెట్ రావట్లేదు. ఒక పొద్దున్న దాకా డైలీ కూలీ లేబర్ పోతే 200 రూపాయలు పెడితే ఒక నూనె ప్యాకెట్ రావట్లేదు. కిరాణా సామాన్ కాదు కదా, ఒక నూనె ప్యాకెట్ రావట్లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులన్నీ ఎట్లా మెరుగైతే అన్న దీని ద్వారా అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఇక